శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, శారదాపీఠం విశాఖపట్నంలో. ఆయనకి ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఆయనకి రాజకీయంగా అనవసరమైనటువంటి, అంటే జగన్ వచ్చినప్పుడు ఆశీర్వదించడమో లేకపోతే బాబు వచ్చినప్పుడు పలకరించడమో ఇది వేరు. బట్ ఎప్పుడైతే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువ దూరతారో అది తర్వాత ఇబ్బంది ఎదురవుతుందని, అదే ఇప్పుడు స్వరూపానందేంద్ర వెంట పడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఫుల్ హల్చల్ చేసి ఓ రకంగా చెప్పాలంటే క్యాబినెట్ ర్యాంక్ హోదాని పొంది పూర్తి స్థాయి భద్రత నడుమ తిరిగినటువంటి ఆ స్వామీజీ ఇప్పుడు ప్రస్తుతం రెండు వైపుల నుంచి ఎదుర్కొంటున్నారు. ఒకటి శివస్వామి ఒకవైపున వెంటాడుతున్నటువంటి పరిస్థితి స్వామీజీల వైపు నుంచి, మరొక స్వామీజీ అయినటువంటి శివస్వామి స్వరూపానందేంద్ర గురించి తీవ్రస్థాయిలో వచ్చిపడుతున్నారు. ఇంకో పక్కన స్వరూపానందేంద్ర అసలు నిజంగా స్వామీజీగానే ఉండి రాజకీయాలకు అతీతం అయితే కనుక ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఏంటి, ఆయన వచ్చి తన కార్యకలాపాలు తను చేసుకోవచ్చు కదా. దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు ఒకప్పుడు. ఇప్పుడు అట్లాంటి దసరా శరన్నవరాత్రులకు సంబంధించి ఘనంగా ఆశ్రమంలో నిర్వహిస్తున్నారా? లేదు. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి వెంటాడుతున్నారు. ఏదైతే తనకి సంబంధించి బివి రామ్ అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు స్వరూపానందేంద్ర వెంట పడుతున్నారు. అందులో ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అసలు స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో తిరుగుతున్నటువంటిది ఒక పాల్, ఎస్ఎస్ పాల్ అనేటటువంటి వ్యక్తి. ఆయన భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. శారదాపీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఫలితంగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు శారదాపీఠం గోశాలను గెడ్డ స్థలంలో నిర్మించారు అంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాల మీద విచారణ జరపమంటూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇంతకుముందు కూడా ఆయన మీద ఆరోపణలు కోర్టు ఫైనల్గా ఏదో సంథింగ్ పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేయించినట్టుంది. ఓవరాల్గా ఇప్పుడు అదంతా సరే లీగల్ లిటిగేషను లేకపోతే సివిల్ లిటిగేషన్ అవుతుంది. కానీ అసలైనటువంటి అంశం తన పేరు పాల్ అని, తన క్రిస్టియన్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన ఎప్పుడైనా నోరు మెదుపుతాడా లేదా చూడాలి.